నమస్తే, నేను మీ డాక్టర్ పీసీటీ శాంతశ్రేణి. చిన్నపిల్లల్లోని ఆకలి పెంచే యోగం గురించి చెప్పిన తర్వాత పెద్దవాళ్ళలో ఆకలి పెంచే యోగం గురించి చాలామంది అడిగారు. అటువంటి వారి కోసం ఈ వీడియో. ఆకలి తగ్గడం లేదా జీర్ణక్రియాశక్తి లోపం. నిద్ర సగం రోగాలను పోగొడితే ఆకలి అన్ని రోగాలను పోగొడుతుందని నానుడి. ఆకలి తగ్గడం వల్ల కొన్ని రకాలైన వ్యాధులు వస్తే కొన్ని రకాల వ్యాధుల వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. జ్వరం నుండి మొదలుకొని క్యాన్సర్ వరకు చాలా చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు ఆకలిని తగ్గిస్తాయి. ఆకలి తగ్గడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు. అన్ననాళిక లోపల పూత పూయడం, ఈసోఫాగైటిస్. ఆమాశయం లోపల పొరలు పుండ్లు అవడం, గ్యాస్ట్రైటిస్ మరియు అల్సర్స్. మలబద్ధకం, కాన్స్టిపేషన్. పెద్ద పేగు లోపల పుండ్లు అవడం, అల్సరేటివ్ కొలైటిస్. ఈ కారణాలతో పాటు శరీర ఉష్ణోగ్రత పెరగడం, అతిగా మందులు సేవించడం, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉత్పత్తి తగ్గిపోవడం, కాలేయం అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం, మానసిక ఆందోళన. పై కారణాల వల్ల ఆకలి మందగించడంతో పాటు అనేక రోగాలకు సఫర్ అవుతున్నారు. అటువంటి వారిలోని ఆ సమస్యల నివారణ కోసం మంచి యోగం గురించి తెలుసుకుందాం. మొదటి యోగం. దానికి కావలసిన పదార్థాలు: 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, 200 ml వాటర్, 2 టీ స్పూన్స్ నిమ్మరసం. వెల్లుల్లి రెబ్బల్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని 200 ml వాటర్లో వేసి మరిగించాలి. 100 ml వాటర్ వచ్చే వరకు మరిగించిన తర్వాత దాన్ని వడపోయాలి. వడపోసిన ఈ కషాయంలో నిమ్మరసం వేసి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూట్ల అన్నం తినడానికి అరగంట ముందు సేవించాలి. క్రమం తప్పకుండా 7 రోజులు సేవించడం వల్ల జీర్ణక్రియాశక్తి పెరిగి ఆకలి రెట్టింపు అవుతుంది. ఇదే విధంగా ఇంకో యోగం గురించి తెలుసుకుందాం. ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, శొంఠి 100 గ్రాములు. ఈ మూడింటిని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 1 స్పూన్ తీసుకొని 200 ml వాటర్లోని 100 ml వాటర్ అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని ఉదయం మరియు రాత్రి 2 పూట్ల ఆహారం తీసుకునే ముందు సేవించడం వల్ల జీర్ణక్రియాశక్తి పెరిగి ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. పై 2 యోగాలను అనుసరించి ఆరోగ్యంగా జీవించండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు యోగాల గురించి నా ఫేస్బుక్ పేజ్ అమృత ఆయుర్వేదాన్ని లైక్ చేయండి మరియు యూట్యూబ్ ఛానల్ అమృత ఆయుర్వేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.